హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గాయత్రి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చేమదుంప వేపుడిని క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సాంబార్తో అయినా రసంతో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈజీగా, క్విక్గా, టేస్టీగా చేసుకునే రెసిపీ ఇది. ఈ ఫ్రై చాలామందికి తెలుసు, కానీ బిగినర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని నా స్టైల్లో చెప్పబోతున్నాను. ఒక్కసారి ట్రై చేస్తే ఎవ్రీ టైం ఇలాగే చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చేమదుంపల ఫ్రై. మరి లేట్ చేయకుండా చేమదుంపల వేపుడిని క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని చక్కగా క్లీన్ చేసిన చేమదుంపల్ని ఈ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఇవి మునిగేట్టుగా వాటర్ను పోసి జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చేమదుంపల్ని మరీ మెత్తగా ఉడికించకూడదు. అలా ఉడికిస్తే పీస్లా అయ్యి పొడి పొడిగా అయిపోతాయి. సో ఒక్క విజిల్ వచ్చాక ప్రెజర్ పోయాక మూత తీసి చల్లారిన తరువాత వీటిపై ఉన్న పొట్టుని తీసేయాలి. ఇలా పొట్టు తీసిన వీటిని మీకు కావలసిన సైజులో చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. తరువాత ఇందులోకి రెడీ చేసుకుని పెట్టిన చేమదుంపలను వేసి ఫ్రై చేయండి. నేను ఈసారి చేమదుంపల ఒరిజినల్ టేస్ట్ను ఆస్వాదించడానికి ఇందులో ఉల్లి, వెల్లుల్లి ఇలా ఏమీ యూజ్ చేయడం లేదు. ఓన్లీ చేమదుంపలతో ఫ్రై చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఉల్లి, వెల్లుల్లితో ఫ్రై ఎలా చేయాలో చెబుతాను. ఇలా ఫ్రై అయిన దుంపల్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేయండి. తరువాత ఇందులోకి కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలపండి. కారం పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసి కలపండి. చూసారా ఎంత మంచి టెక్స్చర్తో చేమదుంపల ఫ్రై అదిరిపోయిందో? ఈ విధంగా ఫ్రై అయ్యాక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చేమదుంపల ఫ్రై రెడీ. సాంబార్తో కానీ రసంతో కానీ తిని చూడండి, టేస్ట్ మామూలుగా ఉండదు. ఫ్రైస్ చేయడంలో ఏముంది అనుకుంటాం, బట్ అది పర్ఫెక్ట్గా వేగకపోతే అంతగా టేస్ట్ ఉండదు. మాడిపోయినా కూడా అస్సలు బాగుండదు. సో నేను చెప్పినట్లుగా చేస్తే టేస్టీ అయిన ఫ్రై రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.